అందరికీ నమస్కారం. 2025వ సంవత్సరం జూన్ మాసం 15వ తేదీ ఆదివారం రోజున వృశ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదనం. నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన. వృశ్చిక రాశి వారికి అదృష్ట ఫలసిద్ధి ఏర్పడుతుంది. దూరదృష్టితో ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేస్తారు. కీలక అంశాలలో పెద్దలను కలుసుకుంటారు. అనుకున్న పనులు వెంటనే నెరవేరడం. అదేవిధంగా అవసరానికి ధనం లభిస్తుంది. మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగిన కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి. శుభప్రదమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు. ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. సమర్థవంతంగా పనిచేసి అధికారుల మన్నలను ఏర్పరచుకుంటారు. స్పష్టమైనటువంటి ఆలోచన విధానంతో అభివృద్ధి పట్టుపడతారు. ప్రారంభించినటువంటి పనులు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కొన్ని నిర్ణయాలను తీసుకుంటారు. విశేషమైనటువంటి కార్యసిద్ధి ఏర్పడుతుంది. సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు. కీర్తి ప్రతిష్టలు పెరిగిన బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. కొన్ని వ్యవహారాలలో ఆర్థిక లాభం ఏర్పడుతుంది. ప్రారంభించినటువంటి పనుల్లో అనుకూలత ఏర్పడుతుంది. బంధుమిత్రులతో విభేదాలు తొలగిన కీలకమైనటువంటి విషయాలలో అనుకూలత ఏర్పడుతుంది. చక్కటి ప్రణాళికతో లక్ష్యాన్ని చేరుకుంటారు. ఆనందప్రదమైనటువంటి కాలాన్ని గడుపుతారు. మీ యొక్క రంగాలలో శుభ ఫలితాలను సాధిస్తారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. మీ యొక్క బుద్ధిబలంతో కీలక సమస్యలను సులభంగా పరిష్కరిస్తారు. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. ప్రారంభించినటువంటి పనుల్లో ఆటంకాలు తొలగిన ముఖ్యమైనటువంటి విషయాలలో అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. మీ యొక్క శ్రమ ఫలిస్తుంది. ఎంత కృషి చేస్తే అంత ఫలితం ఏర్పడుతుంది. ఒత్తిడి పెరగకుండా చూసుకుంటారు. కీలక వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరిస్తారు. సమాజంలో మీ యొక్క విలువ పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో అవగాహనతో ముందుకు సాగుతారు. ముఖ్యమైనటువంటి విషయాలలో జాగ్రత్త అవసరం. విజయానికి ఆటంకం కలగకుండా చూసుకుంటారు. ఆత్మవిశ్వాసం తగ్గకుండా జాగ్రత్త వహిస్తారు. పట్టుదలతో పనిచేస్తారు. కీలక నిర్ణయాలను తీసుకుంటారు. కుటుంబ సభ్యులతో అనుకూలత ఏర్పడుతుంది. ఆకస్మిక ప్రయాణాలు లవసాటిగా సాగున చేపట్టినటువంటి వ్యవహారాలలో ఏర్పడినటువంటి అవరోధాలను అధిగమిస్తారు. వ్యాపారస్తులకు పెట్టుబడులు అందడం. వివాదాలకు దూరంగా ఉంటారు. భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటారు. చిన్ననాటి మిత్రులతో కష్ట సుఖాలను పంచుకుంటారు. సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. పెద్దల నుంచి ప్రశంసలు లభిస్తాయి. పాత మిత్రుల నుంచి అనుకూలత ఏర్పడుతుంది. ఉద్యోగమున అవకాశాలు లభిస్తాయి. అదేవిధంగా అవకాశాలను అందిపుచ్చుకుంటారు. చేపట్టినటువంటి పనిలో విజయాన్ని సాధిస్తారు. స్థిరాస్తి వ్యవహారాలలో అనుకూలత ఏర్పడుతుంది. నూతన పద్ధతులను అవలంబిస్తారు. ఆర్థిక స్థితి గతం కంటే మెరుగుపడుతుంది. గృహమున సఖ్యతగా వ్యవహరిస్తారు. ఉద్యోగమున అధికారుల ఆదరణ ఏర్పడుతుంది. స్నేహితుల సహాయం లభిస్తుంది. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. ఆర్థిక పురోగతిని సాధిస్తారు. నూతన వస్త్ర లాభాలు ఏర్పడిన చిన్ననాటి స్నేహితులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగమున జీతభత్యాల విషయంలో అనుకూల